హాయ్ వ్యూవర్స్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు భారీగానే బెట్టింగ్లకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతూ ఉంది. ఏకంగా 1 కాదు 2 కాదు, కేవలం భారతదేశంలో మాత్రమే 5,000 కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్కి అయితే సమాచారం అందినట్లు సమాచారం అందుతూ ఉంది. మనకి చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా భారీగానే బెట్టింగ్లు జరిగాయి. 3% కమిషన్తో ఈ బెట్టింగ్లన్నింటినీ దుబాయ్ వేదికగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నిర్వహిస్తున్నట్లు చాలా కాన్ఫిడెన్షియల్గా వ్యవహారం అయితే ఉంది. అయితే ఇక్కడ మొత్తం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు బెట్టింగ్లకు పాల్పడిన కొందరిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎక్కడుండి నిర్వహిస్తున్నారనే దానిపైన భారీగానే కూపీ లాగడం జరిగింది. ఈ కూపీ లాగే క్రమంలో దుబాయ్ వేదికగానే ఒక మాస్టర్ ఐడిని ఉపయోగించి ఇండియాలో భారీగా బెట్టింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెట్రోపాలిటన్ సిటీలైన హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై ఇలా చాలా ప్రాంతాల్లో ఎస్పెషల్లీ విల్లాల్లో కొన్ని ఫ్లాట్లను తీసుకొని అక్కడ భారీగా ల్యాప్టాప్లు, ఫోన్లు అన్నీ పెట్టుకొని 3% కమిషన్తో 5,000 కోట్ల వరకు వాళ్ళ ఫిక్స్ చేసుకున్న టార్గెట్ అయితే ఇది. ఇంత భారీ స్థాయిలో బెట్టింగులు జరగాలని చెప్పేసి పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఫేవరెట్గా ఇండియా దిగడం అనేది మనం చూసుకున్నట్లయితే, మరి ఇంకొక వైపు కూడా న్యూజిలాండ్ కూడా అంతే ఫేవరెట్గా దిగుతుంది. సో బెట్టింగ్ పాల్పడే వాళ్ళు 50-50 రేషియోలో ఆఫర్లు అయితే ప్రకటించడం జరుగుతుంది. అయితే భారత్పై ₹1,00,00,000 పైన ఎక్కువ బెట్టింగ్ చేస్తే 3:7 రేషియోలో ఇక్కడైతే బెట్టింగ్ జరుగుతుంది. ఒకవైపు న్యూజిలాండ్ కూడా ₹1,00,00,000 మించి బెట్టింగ్ పెడితే 3:7 రేషియోలో అక్కడ కూడా జరుగుతూ ఉంది. రెండు టీంలు సరిసమానంగా ఉండడం, రెండు టీంలు బలాబలాలు కూడా సేమ్ అయి ఉండడంతో ఇండియా పైన ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం న్యూజిలాండ్ పై కూడా భారీగానే బెట్టింగ్ పెడుతున్నారు. సో రెండు టీంలకి కప్పు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ మంది రెండు టీంలపై కూడా బెట్టింగ్లు పెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న డి గ్యాంగ్ అయితే భారీ స్థాయిలో బెట్టింగ్ రాయుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్న పనిలో పడింది. సో ఈ 5,000 మార్క్ టార్గెట్ని ఈరోజు పోలీసులు ఛేదిస్తారా, అసలు ఎక్కడెక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి అనే దానిపైన పోలీసులకి సమాచారం ఉందా, వీళ్ళు రైళ్లు చేస్తారా, ఎంతవరకు పట్టుకుంటారనే దానిపైన పూర్తిగా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఇలాంటి వాటికి ఇంకా పాల్పడుతుంది. దాన్ని అరికట్టడంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కానీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కానీ విఫలం అవుతున్నారని ఒకవైపు అధికారిక వర్గాల నుంచి కూడా సమాచారం అందుతూ ఉంది.